ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. ఈ సంవత్సరం మీకు మిక్కిలి ఆశీర్వాదమైన సంవత్సరంగా ఉంటుంది. విశ్వసించండి. నా కుమారా, నా కుమార్తె, నువ్వడిగితే నీకు ఇవ్వబడును, నువ్వు వెతికితే నీకు దొరుకును, నువ్వు తడితే నీకు తెరవబడును. అయితే దేవుడు మీ ఆశీర్వాదాలను ఆయన చేతిలో పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. మీరు చెయ్యాల్సింది చేశారంటే దేవుని ఆశీర్వాదాన్ని ధారాళముగా, ఎక్కువగా, పొంగి పొర్లేలాగా పొందవచ్చును. అద్భుతం పొందుడి, అనుగ్రహం పొందుడి, స్వస్థత పొందుడి, విడుదల పొందుడి, అద్భుతం పొందుడి, అనుగ్రహం పొందుడి. యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. వెతుకుడి మీకు కనపడతారు, యేసు రూపాన్ని చూస్తారు. సంపూర్ణ హృదయముతో వెతుకుడి, యేసు స్వరాన్ని వింటారు. వెతుకుడి మీకు కనపడతారు, యేసు రూపాన్ని చూస్తారు. సంపూర్ణ హృదయముతో వెతుకుడి, యేసు స్వరాన్ని వింటారు. స్వస్థత పొందుడి, విడుదల పొందుడి, అద్భుతం పొందుడి, అనుగ్రహం పొందుడి. స్వస్థత పొందుడి, విడుదల పొందుడి, అద్భుతం పొందుడి, అనుగ్రహం పొందుడి. యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. తట్టుడి మీకు తెరవబడును, యేసు పాదాన్ని పట్టుకోండి. ప్రాకారమందు ప్రాధేయపడుడి, దేశంలో మార్పుని చూస్తారు. తట్టుడి మీకు తెరవబడును, యేసు పాదాన్ని పట్టుకోండి. ప్రాకారమందు ప్రాధేయపడుడి, దేశంలో మార్పుని చూస్తారు. స్వస్థత పొందుడి, విడుదల పొందుడి, అద్భుతం పొందుడి, అనుగ్రహం పొందుడి. స్వస్థత పొందుడి, విడుదల పొందుడి.
ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు మంచి ఆశీర్వాదమైన సంవత్సరంగా ఉంటుంది, విశ్వసించండి. సరే, ఈ సంవత్సరానికి దేవుడు ఏం వాగ్దానం ఉంచారు అని చూస్తే, పరిశుద్ధుడు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనము, మత్తయి 7:7 విను విను అని ఒక నానుడి ఉంటుంది. ఆ వచనమే యేసుక్రీస్తు చెప్పే అద్భుతమైన వాక్యాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దొరుకును. దేవుడు చెబుతున్నారు, నా కుమార్తె నా కుమారా, నువ్వడిగితే నీకు ఇవ్వబడును, నువ్వు వెతికితే నీకు దొరుకును, నువ్వు తడితే నీకు తీయబడును. అయితే దేవుడు మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు తన చేతిలో పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సింది మీరు చేశారంటే దేవుని ఆశీర్వాదాలు ధారాళముగా ఎక్కువగా పొంగిపొర్లే విధంగా పొందవచ్చును. 3 కార్యాలను దేవుడు చెబుతున్నారు, అడగండి, వెతకండి, తట్టండి అని. మీరది చేస్తే దానికి ఫలితాన్ని నేను చూపిస్తానని వాగ్దానమిస్తున్నారు. మొదటిది దేవుడు చెప్పే ఒక కార్యము, అడగండి మీకు ఇయ్యబడును. నీకేం కావాలో నాకు తెలుసు, అయినా నువ్వడిగితే నేను నీకు ఇస్తాను. ఆ విధంగా దేవుడు మాట ఇస్తున్నారు. అప్పుడు మీరు నోరు తెరిచి అడగాలి. అది మాత్రమే కాదు, విశ్వాసంతో అడగాలి. యేసు నామమున అడగాలి, యేసు పేరుని చెప్పాలి. యోహాన్ 14వ అధ్యాయం 14వ వచనము, యేసు ఏం చెప్తున్నారు? నా నామము ద్వారా మీరు ఏది అడిగినను నేను మీకు అది చేస్తాను. యేసు అనే నామముతో మీరు అడిగితే అడిగిన ప్రతిదాన్ని మీరు పొందుతారని యేసు మాట ఇచ్చారు. ఆయనకి అన్నీ తెలుసు, కాని మీకు ఏం కావాలో మీ నోటి ద్వారా మీరు చెప్పాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అదే అడగండి ఇవ్వబడును అని చెప్పారు కదా. అయితే మీరు అడగాలి. కోయంబత్తూరులో ఒక అయ్య ఉండేవారు, సుడలై మణి అనేది ఆయన పేరు. ఆయన గారికి ఒక సమస్య ఉండేది. 20 సంవత్సరాలుగా ఆయన ఎడమ చెవి ఆయనకి వినిపించదు. ఒక చెవి 20 సంవత్సరాలుగా వినిపించదు. గత 2 సంవత్సరాలుగా ఆయన కంటి చూపు తగ్గిపోయి, కంటి చూపు కూడా పోయినది. అతనికి ఎంత దుఃఖముంటుంది, వేదన కదా. ఒక చెవి వినబడ్డం లేదు, కంటి చూపు తగ్గిపోయినది, చాలా బాధలు. కాని వాళ్ళు చాలా భక్తి గలవారు, క్రైస్తవులు కానివారు. కులదైవమనే ఒక దాన్ని వాళ్ళు నమ్మి వాళ్ళు గుడి కట్టారు, ఆ దేవుని మొక్కారు, బలి ఇచ్చారు. అక్కడ పలహారాలు పెట్టి మొక్కి ఆ విధంగా చాలా భక్తితో ఉన్నవారు. తన భక్తిని వెల్లడించడంలో సిగ్గుపడని వారుగా ఆ భక్తిని బయటికి తెలిపే విధంగానే పెట్టుకుని బయటికి వస్తారు. అంత భక్తి గలవారు. వారానికి 2 సార్లైనా సరే నైవేద్యాలు అలాంటివన్నీ పెట్టి దేవుని మొక్కుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు యేసుని స్వీకరించి చర్చికి వెళ్లడం ప్రారంభించారు. కాని ఇతను అడ్డు చెప్పలేదు. అయినా ఈయన భక్తి గలవాడు కదా. సరే, మీరందులో భక్తితో ఉన్నారు, నేను కులదైవం మీద భక్తితో ఉన్నాను. చర్చికి తీసుకొచ్చి వదులుతారు, పిల్లలకి అడ్డు చెప్పనే లేదు. కాని ఈ పిల్లలు ఒక రోజున 4వ వడిలో జరిగిన మీటింగ్కి బయలుదేరినప్పుడు, మాతో తోడుగా రండి, మీరు ఊరికే చూడ్డానికి రండి, చాలామంది వస్తారు, అక్కడ ఏం జరుగుతుందో ఊరికే చూడ్డానికి రండి. అలా అడిగిన వెంటనే సరే, పిల్లలు ఆశగా పిలుస్తున్నారు. తోడుకు వెళ్ళి వద్దామని, ఏదో ఊరు తిరిగి రావడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి వద్దామనే అతను అక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి తెరిచిన ద్వారం ప్రార్థనలో కూర్చుంటే 1000 మంది ప్రజలు ప్రార్థిస్తున్నారు. అది చూసిన వెంటనే అతనికి ఆశ్చర్యం. ఇంతమంది ఇక్కడికి వస్తున్నారంటే ఏదో కార్యము ఉన్నది. ఆ విధంగా ఆలోచించాడు. అప్పుడు యేసు గురించి చెప్పి ప్రార్థన సమయం వచ్చినప్పుడు, మీరు యేసు అని పిలిస్తే మీకు అద్భుతం చేస్తారు, మీరు పిలవండి, మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పి నేను వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆయన చూస్తూ ఉన్నాడు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అలా చూశాడు. ప్రార్థనలు చేస్తున్నారు, మొక్కుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో ఏదో ఉంది కదా. నాకు 20 సంవత్సరాలుగా చెవి వినిపించదు, మనము మొక్కుకుందాము అని కనులు మూసి మొదటిసారి యేసు, 20 సంవత్సరాలుగా నాకు చెవి వినిపించడం లేదు, ఈ చెవిని కాస్త తెరిపిస్తారా? ఆ విధంగా ప్రార్థన చేశాడు. వీడెప్పుడు ప్రార్థన చేస్తాడు, నేను వీడికెప్పుడు అద్భుతం చెయ్యాలని యేసు వేచి ఉన్నారు. యేసు, నా చెవిలో మీరొక అద్భుతము చెయ్యరా?
నా చెవి వినిపించేలా చెయ్యండని అడిగిన వెంటనే దేవుని శక్తి తాకింది. చెవి వెంటనే తెరుచుకుంది. చుట్టుపక్కల ప్రార్థించే ప్రార్థనలు వినిపిస్తున్నాయి. అన్ని వివరంగా వినిపిస్తున్నాయి. అతనికి గొప్ప ఆశ్చర్యము. ఒక్క నిమిషమే యేసు అనే ఆ పేరు చెప్పడం విన్నాను. వెంటనే యేసు నాకు బదులు ఇచ్చారు. ఇప్పుడు తర్వాత కనుల కోసం ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన జరిగేటప్పుడు ఆయనకి విశ్వాసం వచ్చేసింది. నా కంటి చూపుని సరిచేసి ఇవ్వండి. 2 సంవత్సరాలుగా నాకు కంటి చూపు సరిగ్గా లేదు యేసు. ఆ విధంగా పిలిచాడు. దేవుని హస్తం తాకింది. 2 అద్భుతాలు. చెవిటి చెవులు తెరుచుకున్నాయి. గుడ్డి కనులు వివరమైన చూపును పొందాయి. ఎంత గొప్ప ఆనందం చూశారా? ఇది ఏ విధంగా పొందారు? యేసు వద్ద అడిగి దాన్ని పొందుకున్నారు. మీరడిగితే మీకు యేసు అద్భుతం చేస్తారు. రెండవది దేవుడు చెబుతున్నారు, వెతకండి, అప్పుడు మీరు పొందుతారు. మనం దేన్ని వెతకాలి అంటే పోగొట్టుకుంటే వెతకాలి. ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే దాన్ని పొందడానికి వెతకాలి, బాగా వెతకాలి అని చెబుతారు. ఇక్కడ వెతకండి పొందుతారని దేవుడు చెబుతున్నారే. ఆయన దేని గురించి చెబుతున్నారు? ఇర్మియా 29వ అధ్యాయము 13, 14 వచనాలను మీరు చదివారంటే దేవుడొక విషయాన్ని చెబుతున్నారు. పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందునని యెహోవా చెబుతున్నారు. దేవుడే చెప్తున్నారు, మీరు నన్ను వెతకండి. పూర్ణ హృదయముతో వెతికితే నన్ను మీకు కనబరుతును. అదే చెప్తున్నారు, నేను మీకు నన్ను కనబరచెదను, నన్ను వెల్లడిస్తాను అలా చెబుతున్నారు. అయితే యేసుని మనం వెతకాలి. ఆయన ముఖాన్ని వెతకండి అని 2 దిన వృత్తాంతాలు 7:14లో చదువుతున్నాము. ఆయన ముఖాన్ని వెతకండి. మనలో చాలామంది ఆశీర్వాదాన్నే వెతుకుతున్నాం. ఆయన చేతిలో ఉన్న మేళ్లని తీసుకోవాలని ఇష్టపడుతున్నాము. ఆయన్ను మనం వెతకాలి. ఆయనే తీయటివారు, మహిమ గలవారు. ఆయన మనతో ఉంటే మనకన్నీ ఉన్నట్టే చాలుగా. అయితే ఆయన్ని మనం వెతకాలి. మీ పూర్ణ హృదయముతో నన్ను వెతికారంటే నన్ను వెతికినప్పుడు కనుగొంటారు. కాని కొంతమంది చెప్తారు, దేవుణ్ణంతా చూడలేమండి. దేవుణ్ణెవరైనా చూస్తే యేసుని చూశానంటే నమ్మకండి, మోసం చేస్తారు అని అంటారు. దానికి ఒక వచనం కూడా ఉన్నది. అది యోహాను 1వ అధ్యాయం 18వ వచనము. ఎవడునూ ఎప్పుడునైనను దేవుని చూడలేదు. ఈ ఒక వచనాన్ని చెప్పి దేవుణ్ణి ఎవడునూ ఎప్పుడునూ చూడలేదు, వీళ్ళు ఉట్టినే మోసం చేస్తున్నారు, దేవుణ్ణి అస్సలు చూడలేమంటారు. కాని దేవుడు చెబుతున్నారు, పూర్ణ హృదయంతో నన్ను వెతికితే నన్ను మీరు కనిపెట్టవచ్చు, మీరు నన్ను చూడవచ్చు. అలా దేవుడు మాట ఇస్తున్నారు. అందులో ఏది నిజం? అయితే అపోస్తలులు 9వ అధ్యాయంలో సౌలు అనే యువకునికి యేసు దర్శనమిచ్చి, వెలుగులో దర్శనమిచ్చి నేరుగా మాట్లాడుతున్నారే, మాట్లాడి వాడి జీవితాన్ని మార్చి పరిచారకునిగా చేశారుగా. అలా చూస్తే దేవుడొక మనిషిని కలవడం నిజము, పూర్ణ హృదయముతో వెతికితే తనను వెల్లడించడము నిజము. గత శతాబ్దంలో ఒక 100 సంవత్సరాల క్రితం పంజాబ్లో, ఇండియాలోని తూర్పు రాష్ట్రాల్లోని పంజాబ్లో లూధియానా పట్టణమున్నది. దాని పక్కనే ఉన్నటువంటి రాంపూర్ అనే గ్రామము. ఆ ఊర్లో గొప్ప ధనవంతుడు ఒకడున్నాడు. ఆయనకు ఒకే కొడుకు సుందర్ ఆయన పేరు. ఆయన తల్లిగారు చాలా భక్తి గలవారు, బాగా దేవుని మొక్కుతున్నవారు. చిన్న వయసులోనే తన కుమారునికి దేవుని భయము, దేవుని గురించి విషయాలన్నీ చెప్పి పెంచి ఆయనకు దేవుని మీద దాహం ఏర్పడినది. సడన్గా ఆయన తల్లి మరణించారు. ఇతను యువకుడిగా ఉన్నప్పుడే తల్లి ప్రేమ అతనికి దొరకనందువలన మనసులో ఎంతో భారము, జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా ఒక ఆలోచన. అప్పుడు ఈ తల్లి ప్రేమను సరికట్టే నాకు కాస్త ఆసరాగా ఉండేది ఎవరంటే దేవుడు మాత్రమే. వెంటనే దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. తల్లి చెప్పిన దేవుళ్ళని వెతికాడు. దానికోసం ఎన్నో మతాలకు సంబంధించిన పుస్తకాలన్నీ కొని చదివి దేవుని వెతకడం ప్రారంభించాడు. దానికోసం ప్రార్థనలు చేశాడు. ఒక్కదానిలోనూ అతనికి ఫలితము దక్కలేదు. ఇండియాలో ప్రతి మతానికి ఒక పుస్తకం ఉంది కదా, మతానికి సంబంధించిన పుస్తకము. అవన్నీ కొని చదివాడు. ఆ దేవుళ్ళందర్నీ పిలిచి చూశాడు. అతని మనసుకి అసలు తృప్తి లేదు. అందువల్ల చాలా దేవుని దాహంతో వెతికి అతనిలో ఒక ఆశ,
దేవుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనే నాకు ఓదార్పు, ఆయనే నాకు తల్లిదండ్రిగా ఉండాలని దేవుని వెతికాడు. కాని పూర్తిగా మోసపోయాడు. అందువల్ల చివర్లో విరక్తి చెంది చెప్పాడు. అతనికి తన ఇంట్లో మేడ మీద రూమ్ ఒకటుంది, ఆ రూంలోనే అతను ఉంటాడు. అతను చెప్పేశాడు, రేపు ఉదయం లోపల దేవుడంటూ ఒకరు ఉంటే నన్ను వచ్చి కలవాలి, నేను ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. అలా లేకపోతే నేను ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా దేవుడి గురించి అతనిలో ఒక దాహము. రాత్రిపూట అతని గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడంటే ఎవరో తెలియలేదు. ఎన్నో దేవుళ్ల గురించి, ఎన్నో అవతారాల గురించి పుస్తకాల్లో చదివి చాలా తెలుసుకున్నందువల్ల ఆయనయ్యుంటాడా, ఈయనయ్యుంటాడా, ఆయన ఎవరో ఒకరు దేవుడనేవారు ఒకరున్నారు, ఆయన్ని నేను చూడాలి, ఆయన్ని నేను దర్శించాలి, ఆయనే నా జీవితాన్ని తృప్తిపరచగలరు. దాహంతో వేడుకుంటూ ఉన్నాడు. రాత్రంతా వేడుకుంటూ ఉన్నాడు. గంటల కొలది వేడుకుంటున్నాడు. ఇప్పుడు తెల్లవారుజాము అయిపోయినది. అతను చెప్పాడు, రేపు ఉదయం ఇన్ని గంటల లోపల దేవుడు నన్నొచ్చి కలవాలి, అలా లేకపోతే తనను వెల్లడించి నాకు చూపాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానన్నాడు. అందువల్ల దాహంతో వెతుకుతున్నాడు. తెల్లవారుజాము సమయములో దాహంతో వాడు ప్రార్థన చేస్తున్న సమయము, సడన్గా ఆ గదిలో ఒక ప్రకాశవంతమైన వెలుగు. వాడు భయపడిపోయి ఆ వెలుగును చూశాడు. ఆ వెలుగులో ఒక రూపం కనిపిస్తుంది. ఆ రూపం మాట్లాడుతున్నది, నేను యేసుని అనియు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడని, పూర్ణ హృదయముతో నన్ను వెతికినందువల్ల నన్ను వెల్లడించడానికి వచ్చాను అని తనను వెల్లడించారు. యేసుని చూసిన సంతోషముతో గొప్ప ఆనందము పొంది అతను ఎదురు చూడలేదు. ఎందుకంటే యేసు విదేశీయుల దేవుడు, మనకు సంబంధం లేదని అనుకున్నాడు. మన ఇండియాలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, అందులో ఒకరే తనని కలుస్తారు అని అనుకున్నాడు. కాని యేసే నిజమైన దేవుడు, తనని కలిసే దేవుడు అని తెలుసుకుని ఆ తర్వాత అతని జీవితంలో గొప్ప మార్పు. తన జీవితాంతం యేసుకి సేవ చేయడం ప్రారంభించి వివాహం చేసుకోకుండా సాధు సుందర్ సింగ్ ఆ పేరుతో ఆయన ప్రపంచమంతా తిరిగి సువార్తని ప్రకటించారు. ఆ యొక్క దేవుని మనిషి దేవుని దర్శించుకున్న ఎన్నో అనుభవాలను ఆయన పుస్తకాల్లో రాశారు. నేను చెప్పాను కదా, యోహాన్ 1వ అధ్యాయం 18వ వచనములో దేవుణ్ణి ఎవడు ఎప్పుడు చూడలేదు ఈ వచనాన్ని చెబుతారు. అదే ఎవరు చూడలేరని బైబిల్లో ఉంది కదా, చూడలేదు. ఇది ఎవరు చెప్పే మాట తెలుసా? సోమరిపోతు క్రైస్తవులు, ప్రార్థన చెయ్యని క్రైస్తవులు చెప్పే మాట. ఏదో ఊరికే ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. అటువంటి వారు దేవుని ముఖాన్ని చూడాలి, వెతకాలి, వేచి ఉండాలి, ఆయన స్వరాన్ని వినాలి. ఆ ఆలోచన లేనివారు. కాని ఆ వచనం తర్వాత భాగాన్ని చూడండి. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసు తండ్రిని మనకు వెల్లడించారు. అంటే తండ్రియగు దేవుడు ఆయన చూడకూడని దైవము. ఆకాశాలు కూడా సరిపోవు, ఆయన్ని మనం చూడలేము. ఆయన ఆత్మగా ఉన్నారు. కాని ఆయన్ని మనకి వెల్లడించడానికి యేసు మనిషిగా వచ్చారు. ఆయన్ని మనం చూడగలము, ఆయన్ని దర్శించగలము, ఆయన స్వరాన్ని వినగలము. అందుకే దేవుడు చెప్పారు, తర్వాత వచనం చెప్పింది కదా, యేసుక్రీస్తు ఆయనను బయలుపరచును అని. అందువల్ల యేసుని మీరు దర్శించవచ్చు, ఆయన స్వరాన్ని వినవచ్చు. ఆయన మీతో పాటు ఉండి సలహాలు ఇస్తూ నడిపిస్తూ ఉంటారు. అద్భుతమైన ఒక దేవుడు. అయితే మీరు పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికితే ఆయన్ని కనిపెట్టగలరు. ఆయన మీతో మాట్లాడతారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఆయన్ని దర్శించవచ్చు, స్వరాన్ని వినవచ్చు. అయితే పూర్ణ హృదయంతో వెతకండి, ఆశతో అభిమతంతో వెతకండి, దేవుణ్ణి వెతకండి, వచనాన్ని ధ్యానించి ఆయన్ని వెతకండి, మీరాయన్ని కనిపెడతారు. సరే, 3వది తట్టుడి మీకు తీయబడును. ఇప్పుడు దేవుడు చెబుతున్నారు, కుమారా కుమార్తె, నువ్వు తడితే నీకు తెరవబడును అని దేవుడు చెబుతున్నారు. ఇది దేన్ని సూచిస్తుంది అని చూశారంటే, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదివేటప్పుడు ఒక మనిషి తన పక్క ఇంట్లో ఉన్న స్నేహితుడు ఇంటికి వెళుతున్నాడు. స్నేహితుడి ఇంటి తలుపు తడుతున్నాడు. వాడు లోపల నుంచి అడుగుతున్నాడు, విషయమేంటి అని. నా స్నేహితుడు ఒకడు వచ్చాడు, ఇంట్లో భోజనము లేదు,
నువ్వొక 3 రొట్టెలు ఇచ్చావంటే ఒక అప్పమిస్తే నేను నా స్నేహితుడికి ఆకలిని తీరుస్తాను. ఆ విధంగా చెప్పి దాన్నప్పుగా అడుగుతున్నాడు. ఇవ్వు అని అన్నాడు. ఇంట్లో ఉన్నవాడు చెబుతున్నాడు ప్రతియుత్తరంగా, లేదు లేదు, ఇప్పుడు నేను రాలేను. నేను పడుకుని ఉన్నాను, నా పిల్లలు పడుకుని ఉన్నారు, ఇప్పుడు లేచి రాలేను, డిస్టర్బ్ అయిపోతుంది, కుదరదంటున్నాడు. అలా చెప్పినా కూడా ఆ స్నేహితుడు చాలా ప్రాధేయపడి అడిగాడు. వాడి వద్దకు వెళ్ళి చాలా ప్రాధేయపడి అడిగాడు, బ్రతిమలాడుతున్నాడు. లేదు, నా స్నేహితుడు వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, నా ఇంటికి వచ్చాడు, నేను వాడిని పోషించాలని ప్రాధేయపడి అడిగినందువల్ల సరే నేను నీకు ఇస్తాను అని వాడికి ఇచ్చాడు అని చూస్తున్నాము. దీన్నే యేసు ఏం చెప్తున్నారంటే, మీరు కూడా తట్టారంటే తెరవబడును. దానికేం తట్టాలంటే మీకోసం కాదు, మీ స్నేహితుల కోసము, సొంతవారు బంధువుల కోసం, మీ చుట్టూ ఉన్న ప్రజల కోసము, గ్రామంలో ఉన్న ప్రజల కోసము, పట్టణంలో ఉన్న ప్రజల కోసము, మీ దేశంలో ఉన్న ప్రజల కోసము దేవుని తలుపుని తట్టాలి, 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 తట్టాలి. దేవుడా, ఈ జనానికి కనికరము చూపండి, వీరిని క్షమించండి, వీరిని రక్షించండి, వీరు కూడా మీ పిల్లలుగా మారాలి అని తలుపులు తట్టాలి. అయితే ఇతరుల కోసము ప్రార్థన చెయ్యడము, ఇతరుల భారాన్ని మన భారంగా స్వీకరించి దేవుని వద్ద విన్నపము చేయుట, ఆ విధంగా మనం ఇతరుల కోసం దేవుని సమూహంలో నిలబడి ఆయన యొక్క ఇంటి తలుపుని తడితే, పరలోకపు తలుపుని తడితే దేవుడు ఖచ్చితంగా బదులు ఇస్తారు. అందుకే 1 తిమోతికి 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చెబుతున్నారు, మనుషులందరి కోసం ప్రార్థించండి. మీ పక్క ఇంట్లో ఉన్నవారు, ఎదురు ఇంట్లో ఉన్నవారు, మీతో పనిచేసేవారు, మిత్రులు, బంధువులు, ఇంకా యేసుని తెలుసుకొని అనేక మంది ప్రజలు, వేలాది లక్షలాది మంది మన ముందు ఉన్నారే, వారి కోసం దేవుని సమూహానికి వెళ్ళి గట్టిగా తలుపు తట్టండి. వారు రక్షింపబడాలి, వారు మిమ్మల్ని తెలుసుకోవాలి. దేవుడా, ఈ ఆత్మలన్నీ నాకు కావాలి. ఆ విధంగా శ్రద్ధగా మీరు వేడుకునేటప్పుడు అద్భుతము జరుగుతుంది. అది మాత్రమే కాదు, దేశాన్ని పాలించే నాయకులు, అధికారుల కోసం మీరు ప్రార్థన చేయాలి. ఆ విధంగా దేవుడు చెబుతున్నారు కదా, మీరు వేడుకున్నారంటే దేశంలో ప్రశాంతత, సమాధానం, మంచి నడవడిక కనిపించును. అయితే మీరు వేడుకుంటారని దేవుడు వేచి ఉన్నారు. మీరు వచ్చి అడగండి, మీకు ఇయ్యబడును, తట్టండి, తెరవబడును. అదేవిధంగా దేవుడు మీకు ఈరోజు మాట ఇచ్చినట్టుగా తడతారా? ఇతరుల కోసం ప్రాధేయపడి అడుగుతారా? ఆత్మలు రక్షింపబడుటకు, శాపంలో పాపంలో ఉన్న ప్రజలు విడిపించబడుటకు మీరు శ్రద్ధగా విన్నవించుకున్నారంటే ఖచ్చితంగా ఆ మార్పుని, అద్భుతాలని మీరు చూస్తారు. అయితే దేవుడేం చెప్తున్నారో, ఈ సంవత్సరానికి నా పిల్లల్లారా అడగండి, మీకు ఇయ్యబడును, వెతకండి, మీరు కనిపెడతారు, నేను నన్ను మీకు వెల్లడిస్తాను, తట్టండి, మీకు తెరవబడును. ఇతరుల కోసం దేవుని తలుపుని తట్టి ఈ ప్రజలకి అద్భుతము జరగాలి, ఈ ప్రజలు రక్షింపబడాలి, ఈ ప్రజలకు మిమ్మల్ని వెల్లడించండి అని ఇతరుల కోసం ప్రాధేయపడి మాట్లాడండి. దేవుడు క్రియ చేయటాన్ని మీరు చూస్తారు. అయితే ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. దేవుడా, మీరిచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములు. ఈ సంవత్సరంలోని ప్రతి ఒక్కరోజు ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందాలి, అనుభవించాలి అని మనం ప్రార్థించబోతున్నాం. ఇప్పుడు ప్రార్థిద్దామా? ఈ సంవత్సరంలో, రాబోయే రోజులలో మీ జీవితాల్లో జరగబోయేదాన్ని దేవుడు చెప్పియున్నారు. నా కుమారా, నా కుమార్తె, నువ్వు తట్టేటప్పుడు అది తెరవబడును, నువ్వు అడిగేటప్పుడు నీకు ఇయ్యబడును. దేవుడు చెబుతున్నారు, వెతికేటప్పుడు నీకు వెళ్ళడగును, నువ్వన్నిటినీ చూడగలవు. అయితే ఇప్పుడు దేవుని వద్ద అడగబోతున్నాం. కుదిరితే మోకాలు వేసుకోండి, లేదా కూర్చొని ఈ నూతన సంవత్సరపు వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పొందండి. దేవుడా, నేను కూడా విశ్వాసంతో అడుగుతున్నాను. విశ్వాసంతో అడిగే ఈ కార్యములో నాకొక అద్భుతము జరగాలి అని అడగండి. అడగండి, అడగండి. యేసు నామములో విశ్వాసముతో ఇప్పుడు మీరు వేడుకోండి. విశ్వాసముతో మీరు వేడుకోండి. దేవుడా, నేను ఈ కార్యాన్ని అడుగుతున్నాను, నాకు కావాలి, ఇది నాకు చేసి ఇవ్వాలి అని అడగండి. ఒకవేళ మీరు ఇప్పుడు మీ స్నేహితుల కోసము ప్రార్థన చెయ్యాలి, మీ కుటుంబం వాళ్ళ కోసం, ఇతరుల కోసం, బంధువుల కోసము,
బంధువులు, సొంతవారు, ఎదురిల్లు, పక్కిల్లు వీళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకోకుండా ఉన్నారు. వారి కోసం ప్రాధేయపడుతున్నాను. ప్రార్థన చేయండి, ప్రాధేయపడి మాట్లాడండి. మీరు తలుపును గట్టిగా కొట్టండి. వారి కోసం ప్రార్థించే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా సమాధానము ఇచ్చి మిమ్మల్ని ఆనందింపజేయబోతున్నారు. విశ్వాసంతో వేడుకోండి, తలుపుని తట్టండి. దేవుడా తెరవబడాలి, వారు కూడా రక్షింపబడాలి, వారు అభిషేకము పొందాలి, వారు కూడా రాకకు సిద్ధమవ్వాలి. దేవుడా వారిని తాకండి, అందుకు నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చెయ్యండి. వెతకండి పూర్ణ హృదయముతో, దాహముతో, వాంఛతో. దేవుడా మీ సమూహాన్ని వెతుకుతున్నాను, మీ ముఖాన్ని వెతుకుతున్నాను. దేవుడా మీ యొక్క ప్రసన్నతను నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని కనబరచండి. దేవుని వద్ద అడగను, ఇదిగో అద్భుతం జరుగుతుంది. ఈ ఆశీర్వాదం పొందండి. ఈ సంవత్సరంలో ఏ ఆశీర్వాదం కావాలి? ఈ ఆశీర్వాదం కావాలి. అడ్డులు తొలగాలి. ఈ కార్యములో అద్భుతము చెయ్యాలి. ఏదైతే అడుగుతారో దాన్ని మీరు ఇప్పుడు పొందబోతున్నారు. దానికి ఆయన సిలువకు వెళ్ళారు. సిలువలో మన కోసం అన్నిటినీ మోసి ముగించారు. అందువల్ల ఈరోజు మీరు అడిగేదాన్ని పొందుకోబోతున్నారు. అలాగే ప్రార్థన చేయండి. తండ్రి, ఈ కుమారుని కోసం, కుమార్తె కోసం నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇస్తున్న వాగ్దానం కొరకు స్తోత్రములు. మహిమగల ఈ వాగ్దానపు ఆశీర్వాదాన్ని మీ యొక్క పిల్లలు స్వతంత్రించుకోవాలి. వారికి వాగ్దానపు ఆశీర్వాదము ఫలించాలి. దాని కొరకు వీరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడా, యేసుక్రీస్తు నామము ద్వారా వారడిగే ప్రతి కార్యములోనూ అద్భుతము జరగాలి. స్వస్థత అడుగుతున్నాను, వారికి స్వస్థత ఏర్పడాలి. యేసు నామమున విడుదల అడుగుతున్నారు, విడుదల ఏర్పడాలి. యేసు నామమున దేవుని ఆశీర్వాదం అడుగుతున్నారు, దేవుని ఆశీర్వాదం ఏర్పడాలి. యేసు నామమున అడ్డులు తొలగాలి. ఆశీర్వాదం బిడ్డలకు ఏర్పడాలి. మీరు చేసేశారు. దాని కొరకు మీకు స్తోత్రములు. దేవుడా, పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెతుకుతున్నారు. మీ ముఖాన్ని చూడాలి, మిమ్మల్ని దర్శించాలి, మీ సలహాలను పొందాలి అని వారికి మిమ్మల్ని వెల్లడించండి. వారికి మిమ్మల్ని కనబరచండి. వారు మిమ్మల్ని తెలుసుకునేలాగా చెయ్యండి. మీరు ఖచ్చితంగా వెల్లడించి మిమ్మల్ని కనబరచి వారి జీవితంలో ఒక కొత్త మార్పుని ఏర్పరచాలి అని నేను ప్రార్థిస్తున్నాను. యెహోవా ఆ విధంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవుడా, తట్టండి తెరవబడునని చెప్పారు. వారు వచ్చి తడుతూ నిలబడ్డారయ్యా. తట్టిన కార్యము జరగాలి అని వారు వేడుకుంటూ ఉన్నారయ్యా. దేవుడా, వారి గ్రామం కొరకు, పట్టణం కొరకు, మిత్రుల కొరకు, తనతో పనిచేసే వారి కొరకు భారంతో ప్రాధేయపడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నందువలన వారందరినీ మీరు తాకాలి. వారందరికీ మిమ్మల్ని వెల్లడించాలి. వారిలో ఆత్మపరమైన మార్పు ఏర్పడాలి. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవుడా, ఈ రోజు నుంచి వారు అడిగేది వారికి ఇవ్వబడాలి. వారు వెతికేది కనిపెట్టబడాలి. తట్టేది తెరవబడాలి. అద్భుతాలను చూడాలి. ఈ రోజే అద్భుతాలను చూడాలి. స్వస్థత ఏర్పడాలి. ఆశీర్వాదము ఏర్పడాలి. మేళ్లు ఏర్పడాలి. కుటుంబం రక్షింపబడాలి. అద్భుతాలను చూసి ఆనందించేలాగా యెహోవా చెయ్యండి. ప్రతిరోజు ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదము మీ పిల్లలకు ఏర్పడుతూ ఉండాలి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.